సార్ ఇప్పుడు ఆ షుగర్ వ్యాధి అనేది కంటిన్యూగా మందు వేసుకోవాలి అని అలోపతిలో చెప్తుంటారు. జనరల్గా ఒకసారి షుగర్ వస్తే ఇక పోదు, కంటిన్యూగా ఈ మెడిసిన్ మింగటమే అని అంటుంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం? సార్, షుగర్ అనేది ఇవాళ డయాబెటీస్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. షుగర్ అనేది పెద్ద దానికి ఒక చాలా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ జీవితాంతం మందులు వాడాలనేది జరుగుతున్నదే చూస్తుంది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చెప్పగలిగింది ఏంటంటే, లివర్ అనేది 4-5 కేజీలు ఉంటుంది బరువు. అదొక గ్రంథి. కారణాంతరాల వల్ల పసికర్లు, టైఫాయిడ్, మలేరియా, ఏదో హెపటైటిస్లు ఇలాంటివి వస్తున్నాయి. తాత్కాలికంగా ఈ వచ్చినప్పుడు పసికర్లు అయినప్పుడు ఏదో 40 రోజులను లేకపోతే 8 రోజులు ఉపవాసం ఉంచి ఘనాహారం తీసుకుంటే దాన్ని జీర్ణం చేసే విధానం, దాని బలం దానికి లేదు కాబట్టి, జీర్ణ వ్యవస్థకి లివర్ చెడిపోయింది కాబట్టి ద్రవాల మీద ద్రవాహారాన్ని ఇస్తూ పబ్బం గడుపుతుంటారు. ఆ 40 రోజులు పథ్యం అని చెప్పి పేరు పెట్టి 40 రోజుల తర్వాత అయినా మళ్ళా ఘనాహారం ఇచ్చి మనిషిని మంచిగానే తింటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఘనాహారం తింటే ఒక్క మెతుకు తగిలితే చచ్చిపోతాడు ఆ వ్యాధి ఉన్నప్పుడు. అలాంటిది కొన్ని రోజులు ఆపి ద్రవాహారాలు ఇచ్చి మళ్ళీ అన్నం తిన్నా కూడా మంచిగానే ఉండేటట్టుగా చేస్తున్నారే తప్ప జీవితాంతం ఆ ద్రవాహారాలు తీసుకొని బతకండా అని చెప్పి నేను ఎప్పుడు చెప్పట్లా. అంటే ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డుని వెళ్తున్నాం, అది రిపేర్ వచ్చింది, చట్టానో ఏదో వచ్చింది, దాన్ని పక్కగా టెంపరీగా పక్కగా ఇస్తారు. తర్వాత దీన్ని రెక్టిఫై చేసి బాగు చేసిన తర్వాత మళ్ళీ ఇటే ఇస్తారు తప్ప పద్దాలు ప్రక్కగా వెళ్ళరు. ఆ విధానం ఇక్కడ అర్థమవుతుంది. ఎక్కడ అర్థమవుతుంది? 4-5 కేజీలు ఉన్నటువంటి లివర్ అనే ఒక గ్రంథి పనిచేయనప్పుడు, జఠరరసం ఊరినప్పుడు దాన్ని ఊరించడం కోసం అని చెప్పి ద్రవాహారం ఇచ్చి జఠరరసాన్ని ఊరించి మళ్ళీ తిన్న ఆహారం జీర్ణం చేయడానికి కావాల్సిన అనుకూలతను ఏర్పరుస్తున్నారు. ఇంతవరకు క్లియరే కదా. మరి ప్యాంక్రియాస్ అదో గ్రంథి, దాంట్లో ఉత్పత్తి అయ్యేది ఏంటి? దాంట్లోనేమో జఠరరసం ఉత్పత్తి అవుతుంది లివర్లో. మరి దీంట్లో ఏం ఉత్పత్తి అవుతుంది? క్లోమగ్రంథిలో క్లోమరసం ఉత్పత్తి అవుతుంది. క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్, క్లోమరసం అంటే ఇన్సులిన్. మరి అది 4 కిలోలు ఉన్న దాన్ని చేయగలిగారు, కానీ ఇది 1/4 కిలో కూడా ఉండదు క్లోమగ్రంథి. దానిని రెక్టిఫై చేసి మళ్ళీ స్వతసిద్ధంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేరా? 4 కిలోలు 3-4 కిలోలు ఉన్న బరువు ఉన్న దాంట్లో జఠరరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ 1/4 కిలో కూడా లేనిటువంటి దీన్ని ఉత్పత్తి దాంట్లో మళ్ళీ జఠరరసాన్ని ఎందుకు ఉత్పత్తి చేయలేదు? ఎందుకు రెక్టిఫై చేయలేకపోతున్నారంటే అల్లోపతిలో లేదు కాబట్టి వాళ్ళు కుదరదు కాబట్టి ఎక్కడ కుదరదు అనేది మన దృఢాభిప్రాయం. ఆ దృఢాభిప్రాయంతో మసులుతున్నారు. ఇప్పుడు నా పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి స్వతసిద్ధంగానే ఇన్సులిన్ ఉత్పత్తి చేపిస్తున్నాం. ఎలా చేపిస్తున్నాం? ప్యాంక్రియాస్ డియాక్టివేట్ చేస్తున్నాం. ఎలా అవుతుంది? దాంట్లో తెలిస్తే అయ్యిద్ది. ఇప్పుడు మీరు దీంట్లో వచ్చి చూస్తే అర్థమైద్ది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, దాంట్లో ఎట్లా కనిపిస్తుంది అది ఇది అంటే మాకేం తెలుస్తుంది? మీరు చెప్పిన దాన్ని మీకు తెలుస్తుంది, చదివారు కాబట్టి, తెలుసుకున్నారు కాబట్టి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు దాంట్లో డీప్గా వెళ్ళగలిగితే తెలుస్తుంది. నా పేషెంటే నిదర్శనం. చూడండి, మీరు తర్వాత వచ్చే వీడియోలో మీరు గమనించారు. కానీ ఇన్సులిన్ అనేది న్యాచురల్ ఉత్పత్తి అవుతుంది, 100% అయింది. మళ్ళీ జీవితాంతం వాడాల్సిన అవసరం రాదు.